ఈ మార్చి 13 నుండి జీ5లో అందుబాటులో ఉంటున్న మూవీ ద తాజ్ స్టోరీ రన్ టైం వచ్చేసి 2 అవర్స్ 45 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయినప్పుడు పెద్ద కాంట్రవర్సీతోనే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మూవీ అయితే కొందరికి మాత్రమే నచ్చుతుంది, కొందరికైతే అస్సలు నచ్చదు. హిందువులకి మాత్రమే ఈ మూవీ అయితే నచ్చడం జరుగుతుంది. మిగిలిన వారైతే ఈ మూవీ చూస్తున్నంతసేపు కోపం తప్ప ఇంకేమీ రాదు. కాబట్టి ఈ మూవీని హిందువులు మాత్రమే చూడండి, మిగిలిన వారైతే లైట్ తీసుకోండి. ఈ మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. ఇక డ్రామా థ్రిల్లర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే విష్ణుదాసు ఇతనైతే టూరిస్టు గైడ్గా పనిచేస్తూ ఉంటాడు. ఇతను ఒకసారి తాజ్మహల్ మొఘళ్ళు కట్టించలేదు, దీనిని హిందువులు కట్టిన ఒక శివాలయం అని అనడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో అతని లైఫ్లో ఏం జరుగుతుంది, కోర్టులో కేసు ఎందుకు వేస్తాడో, ఆ కోర్టులో జరిగే సీన్స్ ఏంటి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే జీ5లో ఈ మార్చి 13 నుండి చూడాల్సిందే. ఈ మూవీలో మెయిన్గా సెకండ్ హాఫ్ అయితే బాగుంటుంది, ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లోగానే ఉంటుంది. కాస్త రన్ టైం తగ్గించుంటే మాత్రం చాలా బాగుండు. ఇక ఈ మూవీస్ కోర్టులో జరిగే కొన్ని సీన్స్ ఉంటే వాటికి సంబంధించిన సీన్స్ అయితే బాగానే చూపించడం జరిగింది. కాకపోతే ఇక్కడ మొత్తం కూడా వన్ వే వైఫే ఉంటుంది, అంటే కేవలం హిందువుల సైడ్ నుంచి మాత్రమే తీసినట్టుగా ఈ మూవీ అయితే ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ కోర్టులో జరిగే సీన్స్ కూడా కేవలము హిందువులకి అనుకూలంగా ఉండే సీన్స్ మాత్రమే ఎక్కువగా పెట్టడం జరిగింది. క్లైమాక్స్లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే కాస్త కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక ఫైనల్గా మూవీ అయితే కేవలము హిందువులకి మాత్రమే కనెక్ట్ అవ్వడం జరుగుతుంది, మిగిలిన వారికి పెద్దగా కనెక్ట్ కాదు. కాబట్టి అంటే ప్రతి ఒక్క హిందువు తప్పకుండా ఈ మూవీని చూడడానికి ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.